సరే లక్ష్మణ్ గారు, సో మీ పర్సెప్షన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే వందల ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఇటువంటి స్ట్రాటజీస్ విషయానికి వస్తే, భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది. బట్ ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా కనుక ఆలోచిస్తే, స్టెప్పింగ్ పాయింట్ లాగా కనుక ఆలోచిస్తే, విజయ్ పయనం ఎటువైపు ఉండబోతోంది? ఒంటరిగా చేస్తారా తమిళనాడు భవిష్యత్తు కోసం? ఎలా అర్థం చేసుకోవాలి? తమిళనాడులో బీజేపీ ఏఐడిఎంకే యొక్క పొత్తు ఏదైతే ఉందో అది అటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ సక్సెస్ కాలేకపోయాయి. కాలేనప్పుడు స్పేస్ అన్నది, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు స్పేస్ అన్నది అక్కడ కనిపిస్తుంది, ఆల్టర్నేటివ్. అందువల్ల మరి ఆల్టర్నేట్ స్పేస్ ఉన్నప్పుడు మరి తను దూసుకొని పోగలుగుతాడా? సరే, సిద్ధాంతాలు అవన్నీ చెప్పడం అన్ని రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చిన అయ్యే చెప్తారు. కులం లేదు, మతం లేదు, పేద వర్గాలకి మేము అండగా ఉంటాం, బొచ్చుబొడి, ఇవన్నీ అన్ని పార్టీలు అవే చెప్పేది. 70 ఏళ్ళైనా జరిగింది ఏమీ లేదు. పేద వర్గాలు రోడ్ల మీద అడుక్కు తింటూ మనం చూస్తూనే ఉన్నాం దారుణమైన సంఘటనలన్నీ, అవి చెప్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక నటుడు ఆయన. ఒకప్పటి పరిస్థితులు వేరు. డిఎంకే యొక్క అధినేతలు, ఆనాడు ఉన్నటువంటి ఆనాడున్న నటులు, దాని పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు, ఆ పరిణామాలు, అప్పటి పరిస్థితులు వేరు. ఈ రోజు ఉన్నటువంటి సినిమా నటుల మీద, అది ఎవరి మీదన్నా గాని కొంత అట్రాక్టివ్ అయ్యేటువంటి యువత తప్ప కామన్ గా అందరూ కూడా ఇష్టపడి అభిమానించి రాజకీయాల్లోకి వస్తే ఓట్లు వేసే పరిస్థితి ఇవాళ లేదు. ఉంటే పవన్ కళ్యాణ్ ఫుల్ గా సక్సెస్ అయ్యేవాడు ముందుగానే. కాబట్టి ఇక్కడ చిరంజీవి సక్సెస్ అయ్యేవాడు కాలేదు కదా. మరి ఇంకా చిరంజీవి కంటే ఫాలోయింగ్, లేకపోతే పవన్ కళ్యాణ్ కంటే ఫాలోయింగ్ అక్కడ ఆయన ఉందంటే ఓకే ఉండొచ్చు. ఎంతవరకు యూత్ లో ఉంటుంది? యూత్ లో యూత్ అంటే ఎంత పర్సెంటేజ్? బిలో 10%. అందువలన ఇక్కడ సక్సెస్ కావడానికి ఆయన సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి ఇమేజ్ ఎంత పనిచేస్తుంది? ఆయన యాక్టర్ గా ఉంటూ సమాజ సేవ ఏమన్నా చేశాడా? చేస్తూ వస్తున్నాడు. ప్రజలతో కలిసి పనిచేస్తున్నాడా? సాంఘిక సేవ చేస్తున్నాడా? అది ప్రధానంగా చూస్తారు. అదేమో ఆయన చేస్తున్నట్టు నాకేమి సమాచారం అయితే లేదు. కేవలం నటనలో ఏదో పేరు పొందాడు, ఆ కారణంగా మరి పార్టీ పెట్టి సక్సెస్ అవుతానని అనుకుంటున్నాడేమో. సరే, మనం ఏదో పాయింట్ ఒకటి ద్రావిడ అనే పదం వాడలేదు కాబట్టి అది ఏమైనా క్లిక్ అవుతుందేమో, కానీ అది వాడలేదు కాబట్టి క్లిక్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు? నాకు కులం లేదు, మతం లేదు అంటున్నాడు. మరి ఎట్లా క్లిక్ అవుతుంది? కులం లేదు, మతం లేదంటే అక్కడున్న పరిస్థితులకు కులం లేదు, మతం లేదంటే కొంచెం ఆలోచించాలి. అంటున్నాడు కదా. కులం మతం లేదంటే దేవుడు కూడా లేడని చెప్పినట్టే దాని అర్థం. అంతే కదా. అదే అలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఓటర్లు ఏం ఆలోచిస్తారు? డిఎంకే మీద ఉన్నటువంటిది ఏంటి? డిఎంకే అది ఛాందస భావాలతో నెలకొని ఉంది. వాళ్ళకు హిందూజానికి వ్యతిరేకంగా ఉంటున్నది వాళ్ళ ఆలోచన విధానం. మరి ఇవాళ బీజేపీ అక్కడ అన్నామలై ద్వారా జరుగుతున్నటువంటి యాక్టివిటీ కానీ, బీజేపీ చూపే పరిస్థితి కానీ, లేకపోతే హిందూ సంఘాలు అక్కడ పనిచేసిన తీరు కానీ చూస్తే, ఇప్పుడు కాకపోయినా రాబోయే దశాబ్ద కాలంలో నాటికైనా కూడా ఆ ట్రెండ్ ఏదైతే ఉందో, మతం లేదు అనేటువంటి ట్రెండ్, అది మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ చూసాం కదా, పచ్చి కమ్యూనిజం ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ ఒక బీజేపీ ఎంపీ గెలవగలిగాడు కదా. విపరీతమైనటువంటి హిందూ యాక్టివిటీ నడుస్తుంది కదా అక్కడ. మరి అలాంటి పరిస్థితి తమిళనాడులో కూడా కొంచెం ఆలస్యమైనా రావచ్చేమో. అందువల్ల ఏంటంటే ఓకే, రాజకీయ వ్యూహంలో ఏం చేస్తారంటే బీజేపీ ఒంటరిగా రేపు పొద్దున్న గెలవలేమేమో అసెంబ్లీ ఎన్నికల్లో, కాబట్టి ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏఐడిఎంతో ఉన్నారు. అయితే ఆ ఏఐడిఎంలో మూడు గ్రూపులు అయిపోయి వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు కాబట్టి దాని ఇమేజ్ పాడైపోయింది.
పాడైపోయినప్పుడు అన్నామలై దూసుకెళ్తూ ఉన్నప్పుడు మరి ఇంకా ఇతని రావటం వలన, పార్టీ పెట్టడం వలన జనాభిప్రాయం ఎలా ఉంటుంది, ఒక 6 నెలల లోపల ఏమి స్లోగన్స్ తో అట్రాక్ట్ చేయగలుగుతాడు. ఎప్పుడు కూడా చూడు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఫల్యాలను కఠినంగా ఎత్తి చూపి పోరాటం చేస్తేనే ఏ ప్రతిపక్ష పార్టీకైనా, కొత్త పార్టీలకైనా మనుగడ ఉంటుంది. చేస్తాడా, స్టాలిన్ వ్యతిరేకంగా చేస్తాడా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.